కంటెంట్ చూడండి. ఇది టెట్‌కి పనిచేస్తుంది. అదేవిధంగా మనకి గ్రూప్ డి ఎగ్జామ్స్ ఈ నెల 25 నుంచి ప్రారంభమవుతున్నాయి కదా! దానికి కూడా యూజ్ అవుతుందనమాట. ఫిజిక్స్ కంటెంట్. ఫస్ట్ క్వెషన్. న్యూటన్ ఈస్ ద యూనిట్ ఆఫ్ మెజర్. న్యూటన్ అనేది దేనికి ప్రమాణం అని అడుగుతున్నారు. దేనికి? ఫోర్స్‌కి. బలంకి ప్రమాణం న్యూటన్ అనేది. అదేవిధంగా పవర్‌కి ఎస్ఐ యూనిట్ ఏంటంటే వాటు, ఫోర్స్‌కి న్యూటను, అదేవిధంగా ప్రెజర్‌కి పాస్కల్. ప్రెజర్‌కి ఎస్ఐ యూనిట్ అంటే పాస్కల్. రెసిస్టెన్స్ నిరోధంకి ఎస్ఐ యూనిట్ అంటే ఓము. ఓకే. తర్వాత ప్రశ్న చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్కి యూనిట్ కానిది అడిగారు ఇందులో. ఫారెన్హీట్, పాస్కల్, సెల్సియస్, కెల్విన్ ఇచ్చారు. పాస్కల్ అనేది పీడనానికి ప్రమాణం. ఓకేనా? టెంపరేచర్కి ప్రమాణం కాదు అది. ఓకే. తర్వాత ప్రశ్న. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ ఈజ్. ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ ప్రమాణం ఏంటంటే ఓం మీటర్. విశిష్ట నిరోధక ప్రమాణం ఏంటంటే ఓం మీటర్. నిరోధక ప్రమాణం అయితే ఓము. ఓకేనా? నిరోధక ప్రమాణం అయితే ఓము, విశిష్ట నిరోధం అయితే ఓం మీటర్. మనకి ఇచ్చింది ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ. రెసిస్టివిటీ అంటే ఓం. విశిష్ట నిరోధక ప్రమాణం ఏంటంటే ఓం మీటర్. తర్వాత ప్రశ్న చూడండి. ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్. కిలోవాట్ అవర్ ప్రమాణం దీనికి. తర్వాత ప్రశ్న చూడండి. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్కి బలంకి ప్రమాణం ఏంటి అడిగాడు కింద వానిలో. బలం ఫోర్స్ F = మనం ఏం రాయొచ్చు, ఎంఏ అని రాయొచ్చు. ఎం అంటే ద్రవ్యరాశి. ద్రవ్యరాశిని కేజీలో కొలుస్తాం కాబట్టి ఏ అంటే యాక్సిలరేషన్, త్వరణం. త్వరణం ప్రమాణం ఏంటంటే మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. ఇది కరెక్ట్ అవుతుంది ఆన్సర్. ఓకే. తర్వాత ప్రశ్న చూడండి. వాట్ ఈస్ ద మెజర్డ్ ఇన్ జౌల్స్. జౌల్స్ అనేది దేనికి ప్రమాణం అని అడిగాడు. ఎనర్జీకి. ఓకే. ఎనర్జీకి ప్రమాణం. మరికొన్ని ప్రమాణాలు ఇచ్చే చూడండి. ఎనర్జీ అండ్ వర్క్కి ఎస్ఐ యూనిట్ అంటే జౌలు, వెలాసిటీకి మీటర్ ఫర్ సెకండ్, ఫోర్స్కి న్యూటను, అదేవిధంగా పవర్కి వాట్, ప్రెజర్కి పాస్కల్, అదేవిధంగా వేవ్ లెంత్ని యాంగ్స్ట్రామ్లో కొలుస్తారు. ఓకే. ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న చూడండి. హెన్రీ పెర్ మీటర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్. మ్యాగ్నెటిక్ పెర్మిటిబిలిటీకి ఇది యూనిట్ అనమాట, హెన్రీ అనేది. తర్వాత ప్రశ్న. లైట్ ఇయర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్. దేనికి ప్రమాణం? లైట్ ఇయర్ డిస్టెన్స్కి. ఓకేనా? 1 పారాసెక్ = 3.26 లైట్ ఇయర్. ఇది ఇంపార్టెంట్. అదేవిధంగా ఒక ఆస్ట్రానామికల్ యూనిట్ వాల్యూ అడగచ్చు. 1.496 × 10⁻11 మీటర్స్. తర్వాత ప్రశ్న చూడండి. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్. లెన్స్కి కటకింగ్ ఫార్ములా డయాప్టర్. ఇంపార్టెంట్. డయాప్టర్. తర్వాత ప్రశ్న చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీస్ హ్యాస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ క్యాండిలా. ల్యూమినస్ ఇంటెన్సిటీ. ఇది ఫార్ములా. ఇది యూనిట్. ల్యూమినస్ ఇంటెన్సిటీ అనేది యూనిట్ క్యాండిలాకి. తర్వాత ప్రశ్న. ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్. ద యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ వాట్. తర్వాత ప్రశ్న చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనిట్స్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్. డెసిబల్. తర్వాత ద యూనిట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద సౌండ్ ఈజ్ డెసిబల్. తర్వాత ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనిట్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. మోల్కి ప్రమాణం. మరికొన్ని ఇంపార్టెంట్ ప్రమాణాలు చూడండి. టెస్లా అనేది దేనికి ప్రమాణం అంటే ఎస్ఐ యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి టెస్లా ప్రమాణం. అదేవిధంగా జౌల్కి ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీకి జౌల్ ప్రమాణం. అదేవిధంగా ఎస్ఐ యూనిట్ ఆఫ్ ల్యూమినస్కి లక్స్. మరికొన్ని ప్రశ్నలు. ఓమ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ విచ్ ఫిజికల్ క్వాంటిటీ. రెసిస్టెన్స్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్ట్రెస్కి
ఒత్తిడికి ప్రమాణం ఏంటంటే న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్. ఇంపార్టెంట్ ఇది. ఇంకా ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్కి ఫార్ములా. కరెంట్కి యూనిట్స్ ఏంటంటే యాంపియర్లో కొలుస్తారు కరెంట్ని, యాంపియర్. తర్వాత ప్రశ్న ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఛార్జ్కి ప్రమాణం ఏంటంటే కూలుంబ్. చాలాసార్లు అడిగాడు గ్రూప్ డికి. తర్వాత ప్రశ్న ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే ఓం. తర్వాత ప్రశ్న చూడండి, న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ దేనికి ఎస్ఐ ప్రమాణం అంటే ప్రెజర్కి. అదేవిధంగా ద యూనిట్ ఆఫ్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎర్త్ టు ద సన్, భూమికి సూర్యునికి మధ్య గల దూరాన్ని ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటారు. తర్వాత ప్రశ్న న్యూటన్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వెయిట్ అండ్ ఫోర్స్. తర్వాత ప్రశ్న విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ జౌల్ ఫర్ సెకండ్. జౌల్ ఫర్ సెకండ్ దేనికి ప్రమాణం అడిగారు? పవర్కి. పవర్ని మనం వర్క్ బై టైం అని రాయొచ్చు. ఫార్ములాస్ ఎగ్జామ్స్ కూడా ప్రాబ్లమ్స్ కూడా అడగచ్చు. తర్వాత ప్రశ్న వోల్ట్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్కి. వోల్ట్ అనేది ఎలక్ట్రికల్ పొటెన్షియల్కి ఎస్ఐ ప్రమాణం ఏంటంటే వోల్ట్. వోల్టేజ్ మనం ఐ ఇంటూ ఆర్ రాయొచ్చు, కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. ఈజ్గా వోల్టేజ్, ఐ అనేది కరెంట్ ఇక్కడ. తర్వాత ప్రశ్న వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్. ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ప్రమాణం ఏంటి అడిగారు? వోల్ట్. ఇంకా ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వోల్టేజ్కి ప్రమాణం వోల్ట్. తర్వాత ప్రశ్న వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఫర్ కూలుం ఫర్ సెకండ్. కూలుం ఫర్ సెకండ్కి అనదర్ నేమ్ అడిగారు. ఆంపియర్ని మనం కూలుం ఫర్ సెకండ్లో రాయొచ్చు, ఆంపియర్ని. ఎలక్ట్రికల్ కరెంట్ ఎలా రాయొచ్చు? ఐ ఈక్వల్ టు క్యూ బై టీ అని రాయొచ్చు. క్యూ అంటే ఇక్కడ ఛార్జ్, టీ అంటే టైం. ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న డయాప్టర్ ఈజ్ ఈక్వల్ టు 1/మీటర్. తర్వాత ప్రశ్న లక్స్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ దేనికి ప్రమాణం అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఇల్యూమినేషన్కి. ఇవి మామూలుగా మన టెట్కి పనికొస్తాయి, అదేవిధంగా రైల్వే గ్రూప్ డికి కూడా పనికొస్తాయి ప్రమాణాలకు సంబంధించి. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.